దగ్గర ఎన్ని లక్షలు తీసుకుంది ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాలు పెట్టిస్తాని మరి నువ్వు ఇయ్యాలా మరి అందుకనే ఇట్లాంటి నాకు సామెతలు వస్తాయి ప్రతివేత పరవాన ఉండకపోతానంటే తెల్లార వరకు జర్రాలి అన్నట్టుగా నువ్వు ఉన్నప్పుడేమో ఇన్ని అవినీతి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఉండాలి తెలంగాణ వచ్చినాక పిల్లలకు ఉద్యోగాలే ముఖ్యమంటివి మన నీళ్ళు ముఖ్యమనే మీ అయ్యా నియామకాలు అన్నాడు నేనైతే ఒక్కటి చెప్తున్నా తాత బతికుండంగానే తండ్రికి పిండం పెడుతుంది అమ్మా ఎంత బాధ అంటే ఇవాళ కేసీఆర్ అంటే ఒక చరిత్ర ఇవాళ కేసీఆర్ పేరు ఏ నిలబెట్టిరు అట్ట కాదు మానసిక వేదన ఎట్లుంటది తాత అంటే ఓ పూట అన్నం లేకుండా నీకు నష్టం లేదు కానీ మనిషికి అంటే కోట్లు సంపాదించి ఇక్కడ కొడుకు ఇక్కడ బిడ్డ ఎవడు సొమ్మురా ఇది ఎవడు పాడైందిరా తెలంగాణ వాస్తవం అది అందశ్రీ గారు పాడిన ప్రతి పాట ఎవని పాలైంది తెలంగాణ ఇవాళ అందుకే కర్మ సిద్ధాంతం ఇవాళ మళ్ళా కాకపోతే ఏంటంటే అందరు పోయేమో అడక తింటారు ఇట్లా మనమేమో పోయి అందరి దగ్గర పోయి మనం ఇట్లా పబ్లిసిటీ కోసం తిరుగుతున్నాం ఇది ఈ రెండు అడక తినటానికి కవితకు తేడా ఏం లేదు ఈ రెండిట్లనే ఉంది నాకు మళ్ళీ పదవి ఇప్పి పార్టీ పెడతా మరి ఆమె పార్టీ పెడతది ఎక్కడి పైసలు ఇవన్నీ పబ్లిక్ 1000 కోట్లు ఆమె దగ్గర ఉన్న బంగారం ఆమె దగ్గర ఉన్న వజ్రాలు వైడూర్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి సో అసలు కళ్ళతోనే చూసిన ఉండే కాదు దుబాయ్ లో కూడా ఇల్లు ఉంది అంటారు నిజమేనా గుర్జకలాఫైనా ఏందది ఆడోడు ఓటి ఏదో ఉందట ఎప్పుడో ఉంది మనం ఎప్పుడైనా దాని ముఖమన్నా చూసినా అంత మనం చూసినావా మనం మరి మనము కనీసం దాని పేరు కూడా అనొస్తలేదు మనకు అవును నాలుకే మలతలేదు ఆడ ప్లాట్ కొనుక్కుందంట ఆడ పెద్ద బిల్డింగ్ అందులో కనీసం అక్కడ పోనీకనే ఫ్లైట్ టికెట్లకే మస్తు పైసలు అవుతాయి మరి అలాంటిది అక్కడ ప్లాట్ కొనుక్కుందంటే ఈ మొగడు ఏం ఉద్యోగం చేస్తాడు చెప్పు ఇలా మామ ఏం ఉద్యోగం చేస్తాడు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంది నిజామాబాద్ లో హౌసింగ్ బోర్డు కాలనీలో 12 లక్షల రూపాయలు ఇల్లు అలా మామ పేరు మీద ఉంది అంతే ఈమె 2014లో ఎంపీకి పోటీ చేసినప్పుడు మేము అక్కడే ఉన్నాం అక్కడే ఉండి ఈమెకు గెలుపు కోసం మేము అందరం పోయి పనిచేసినాం స్వచ్ఛందంగా 12 లక్షల రూపాయలు అప్పుడు హౌసింగ్ బోర్డు లో ఇల్లు అలా మామ పేరు మీద నిజామాబాద్ లా వాళ్ళకున్నది ఏం ఆస్తులు లేవు వాస్తవానికి ఏం లేవు ఇవాళ దాన్ని 3 అంతస్తులు చేసి ఇంద్రభవనం చేసి గ్రామాన వాడవాడలో ఇల్లు కట్టుకొని ఎక్కడ పోతే అక్కడ ఇవన్నీ సొమ్ము ఎక్కడిది అంటే వాళ్ళ ఇల్లుగా వ్యాపారం చేసి సంపాదించి ఏం వ్యాపారం చేస్తాడో నేను అదే చెప్తున్నా నీకు నాకు ఇంకో మా పిల్లలకు మా తెలంగాణ కోసం మా తమ్ముళ్ళు ఎంత కష్టపడారు కదా వాళ్ళకి చెప్పొచ్చు కదా సీక్రెట్ వాళ్ళకి చెప్తే అవి ఏం వ్యాపారం 1000 మాకు కోట్లు వద్దు లక్షలు వద్దు కనీసం బతుకు తెరువు కోసం అన్నీ ఉండేటట్టు ఉండాలి ఇవాళ తెలంగాణ జాగృతి పెట్టి ఎవరిని ఉద్ధరించినావు నువ్వు నాకు అది చూపి నువ్వు తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటే మీ నాయన నువ్వు తెలంగాణ ఉద్యమకారుల పిల్లల జీవితాలతో ఆడుకున్నావు మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేసినావు నీ ఎంబడి తిరిగి నీతో చేసి ఎట్టి సాకిర్లు చేసినాం అయినా మేము బాధపడలా తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఈరోజు ఉద్యమం చేసినాం నీలాగా పదవుల కోసం మేము డబ్బుల కోసం చేయలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే తాత నువ్వు ఎన్ని వేలు ఉండని ఎన్ని డబ్బులు ఉండని డబ్బుంటే మనం ఏదో మన దగ్గర డబ్బు అనేది ఒక అవసర వస్తువు ఒక మాట అనేది నువ్వు సచ్చినప్పుడు నీ ఎంబడి ఎంతమంది వస్తున్నారని చూసుకోవాలి ఇవాళ నువ్వు తెలంగాణ జాగృతి ఒక రాజు కేసీఆర్ బిడ్డవు నీది ఒకసారి నీ ఐపు చూసుకో భాష చూడు అన్నట్టుగా ఆమె దిగొస్తుంటే ఇట్లా వచ్చేది ఇవాళ నువ్వు పోయి ఇల్లు ఆడుకున్నా నేను ఎవడు చూస్తలేడు 10 సంవత్సరాలే 10 యుగాలు కాలే అంటే ఎంత తొందరగా కర్మ సిద్ధాంతం అనేది ఎంత తొందరగా వచ్చింది నీకు అధికారం అనేది ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి శాశ్వతం కాదు నువ్వు నీ ఎంబడి ఉన్నప్పుడు 10 మందికి మంచి చెయ్యి ఆ 10 మంది నీ ఎంబడి వస్తారు మొన్న అందశ్రీ అనే ఎంత బీదవాడో కానీ అంత గొప్ప మనసుని గెలుచుకున్నాడు తెలంగాణలో అది జీవితం అంటే అట్లా ఉండాలా అందశ్రీ అన్న కట్టుకున్న ఇల్లు రాలే ఆయన దాచుకున్న సొమ్ము రాలే ఎవరెంబడి రాలా ఇలా ఒక ముఖ్యమంత్రితోని పాడమోపించుకున్నాడు అంటే మనసు గెలుచుకున్నాడు అది మా రేవంత్ అన్న కూడా మనుషులకి విలువనిస్తాడు మనుషులు చేసే పనులకు ఇస్తాడు గొప్పతనానికి ఇస్తాడు ఇవాళ అసలు ఆ కేసీఆర్ చరిత్రకు ఈ చరిత్రకి ఏమన్నా ఉందా రేవంత్ అన్న ఏడ ఉంటే ఆడ నవ్వులే నవ్వులు ఇవాళ కవిత ఎవరి కోసం ఇది
ఎవరి కోసం ఈ ఉద్యమం చేస్తుంది? ఎవరి కోసం నువ్వు ఏ పిల్లల కోసం ఇప్పుడు చేస్తున్నావు? ఆమె ఊర్లో కూడా తిరుగుతుంటే అడుగు అడుగున ఆమె సమస్యలు కనపడుతుంటే నిద్రపోతలేదట. నువ్వు ఒకటి చెప్పన తాత, న్యాయం జరిగేదాకా నేను పోరాడుతూ ఉంటున్నా. న్యాయం ఎవరు చేయాలి? న్యాయం నువ్వు చేసిన తప్పులను ఎవరు దిద్దాలి? ఎవరు దిద్దాలి? ఇవాళ ఏ మహిళకు నువ్వు నీ జాగృతిలో ఉద్యోగం ఇచ్చినవా? ఏ జాగృతి అనుసంధానం బీఆర్ఎస్ పార్టీకి చేసినప్పుడు ఒక్కరికన్నా ఒక పదవి ఇప్పించినవా? ఒక్కరికన్నా పార్టీ పదవి ఇప్పించినవా? నువ్వు ఒక్కరినన్నా ఆదుకున్నావా? ఒక్కరికన్నా ఇల్లు కట్టించినవా? నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న దున్నపోతులాగున్న ఇద్దరు నాకు ఇండ్లు కట్టించి కోట్లకు పరిగెత్తిరు తప్ప నీ కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళకు, మా తమ్ముళ్ళకు ₹1 ఇచ్చినవి ఎవరికన్నా? ఆడ ఉద్యమకారులకు ₹1 కాదు, మంచి మంచోళ్ళు పని చేసినాం. ఇవాళ నిన్నెవడు నమ్మేటోడు? ఎవ్వడు నమ్మడు. ఇవాళ తన ఉనికి కాపాడుకోవడం కోసం నేను ఉన్నాను. లిక్కర్ స్కామ్ ఇది మాపు కావాలి, ప్రజలు మర్చిపోవాలి. ఎంత మర్చిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మహిళల మనోభావాలతో ఆడుకుంది. లిక్కర్ దంద ఎవరు తాగుతారు తాత? ఇవాళ లిక్కర్ ఎవరు తాగుతారు? ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గల్లి గల్లికో సారకొట్టు, బీరులు, బరండిలు, ఇదా బతుకులు? మరి ఆయనతోనే సంసారం నడుస్తున్నారు కదా తెలంగాణ సంసారం. నువ్వు నువ్వు ఈడో షాప్ పెట్టి నువ్వు అందుబాటులో పెడితేనే తాగుతావు, లేకపోతే ఎందుకు తాగుతావు నువ్వు? చెప్పు. ఇప్పుడు మీరే అన్నారు ఉచిత బస్సు మేము పెట్టినాం. ఉచిత బస్సు పెడితే కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది ఇష్టపడుతున్నారు. మరి మేము ఇప్పుడు వాడు తాగుడకు అలవాటు అయినోడిని మనం తీసిపెట్టినాం అనుకో, ఒక్క అమ్మ మెచ్చుకుంటుంది, 4 తిడతారు. చెప్పండి, సమాజంలో లోకం ఎట్లుంటదంటే రేవంత్ రెడ్డి ఒక్కరిని ఎందుకనాలి మనం? ఆయన ఏం వెంబడేసుకపోతుండు? ఆయన ఏం చేస్తుండు? 4 గంటలు కష్టపడుతుండు. చూపిండి ఆయన మీద ఏమున్నాయి అవినీతి? చూపించండి. విలాసమైన వస్తువులు ఒక్కడు తెలంగాణ ప్రజలు వాడుకుంటలేడు. ఆయన ఇంట్లో ఆయనే ఉంటుండు, ఆయన కార్లు ఆయనే తిరుగుతుండు, ఇప్పటికి తిరుగుతుండు, ఈ క్షణం వరకు తిరుగుతుండు, అలాగే తిరుగుతాడు. సర్కారు పరంగా ఏ పరంగా కూడా ఆయన నల్ల కార్లు ఏ కార్లున్నా అదే వినండి, ఏది ఉన్నా కూడా భద్రతా దళ ప్రకారంగా నామినల్ గా ఏదో కారు ఎక్కొచ్చు తప్ప ఆయన సొంతంగా దానికి దేనికి కూడా వాడడు. ఎందుకు మరి రేవంత్ అన్న కంటే రేవంత్ అన్న మనస్తత్వం ఎట్లాంటిదంటే ఈ అధికారం అనేది శాశ్వతం కాదు అని నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు.